సాయికృష్ణ కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణలంకకు చెందినటువంటి సాయికృష్ణ, అది లాకప్ డెత్తా ఇంకొకట మిస్సింగ్, ఇంకా నిర్ధారణ అయితే కాలేదు కాబట్టి మనం మిస్సింగ్ అని మాట్లాడుకుందాం. సో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో కానిస్టేబుల్స్ పరారీలో ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అశోక్ అండ్ నాని, వీరితో పాటు సిఐ నాగరాజు స్నేహితుడైనటువంటి సురేష్. అయితే జస్ట్ 2 days బ్యాక్ సురేష్ని పోలీసులు పట్టుకోవడం, ఇక ఆ తదుపరి ఈ అశోక్ మరియు నాని అనే కానిస్టేబుల్స్ వాళ్ళు నిన్న విజయవాడ సౌత్ ఏసీబీ గారి దగ్గరకు వచ్చేసి ఆటోలో లొంగిపోయారు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. సో ఇద్దరు కానిస్టేబుల్స్లో అశోక్ అనే వ్యక్తి బార్లు, అవేంటవి హోటల్స్, లాడ్జెస్, వీటన్నిటిని అతను మెయింటైన్ చేసేవాడంట. సెటిల్మెంట్లు, రౌడీ షీటర్లతో సన్నిహితంగా ఉంటాం, లేకపోతే ఇంకేదైనా బెదిరింపు చర్యలు, ఇట్లాంటివన్నీ కూడా నాని చేసుకుంటూ ఉంటారంట. సో ఆ రకంగా వీళ్ళు సిఐ నాగరాజ్ గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండే కానిస్టేబుల్స్. అయితే కొన్ని కౌన్సిలింగ్ వీటి అంశాల్లో ఈ సురేష్ అంటే ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు కదా, సిఐ నాగరాజ్ గారి ఫ్రెండ్, ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. ఈ వీళ్ళ ప్రొఫైల్స్. అయితే వీళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇన్ని రోజులు లొంగిపోకుండా నిన్ననే ఎందుకు లొంగిపోయారు, ఇన్ని రోజులు పారిపోయి ఏం ఇండికేషన్ ఇద్దాం అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు లొంగిపోయినాక ఏసీపీ గారు తీసుకెళ్ళి సిట్ అధికారులకు అప్పచెబితే ఆ సిట్ అధికారులు ఆల్మోస్ట్ 8 hours పాటు వాళ్ళని విచారణ చేపట్టారు. అయితే వైసీపీ వాళ్ళు కొన్ని నేర్పించారు, చూశారు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు, లేదా సైలెన్స్ మోడ్లో ఉంటాం, సేమ్ అదే ఫాలో అయ్యారు వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆన్సర్ అయితే లభించలే. సో ఈ క్రమంలో ఆల్రెడీ వీరితో పాటు మరొక వ్యక్తి కూడా అందులో ప్రమేయం ఉంది, అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది అని చెప్పేసి భావించిన వ్యక్తి మరొకరు ఉన్నారు. వారు ఎవరు అని అంటే ఇంకొక హెడ్ కానిస్టేబుల్ బాబురావు, ఆయన్ని కూడా నిన్న విచారణ తీసుకుని ఇచ్చేశారు. ఈ వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు. వాళ్ళలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారట. సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ని కూడా పిలిపించి ఒకసారి మొత్తం ఏదో చూశాడు అనేది. సో ఆర్ఎంపీ డాక్టర్ ఈ విషయం ఎప్పుడైతే ఇతను పోయాడు అని చెప్పేసి భావించాడో, ఇది పెద్ద ఇష్యూ ఉంటుంది అనుకున్నాడో లేదో తెలియదు, ఇమీడియట్గా ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు. సో మొత్తానికి ఆయన కూడా పట్టుకున్నారు. ఆయన కూడా విచారణ చేపడితే మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో ఏంటి అసలు, మరి అది ఒక అంశం. ఇది కాకుండా ఇంకొక లేడీ కానిస్టేబుల్ ఉంది కృష్ణలంకలో, ఆ లేడీ కానిస్టేబుల్ని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్ని కోణాల్లో సిట్ అధికారులు ఈ యొక్క దర్యాప్తును చేపడుతూ ఉన్నారు. సో ఇక వీటన్నిటికంటే ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా? ఈ కేసుకు సంబంధించి ఏదైనా బలమైన సాక్ష్యాధారం కావాలి అంటే సీసీటీవీ ఫుటేజ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది అని అంటే డిలీట్ చేసేసారు కదా ముందుగానే. సో ఆ డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని రిట్రీవ్ చేశారట. సో ఆ రిట్రీవ్ చేశారు అంటే బ్యాకప్ అయ్యింది. సో బ్యాకప్ అయ్యింది అంటే మొత్తం బయటపడిపోద్ది. ఇంకా ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేకుండానే, వీళ్ళు నోరు తెరవాల్సిన పని లేకుండానే జరిగిపోతుంది అనేది. అసలు ఈ విషయం ఆ కానిస్టేబుల్స్కి ముందుగానే తెలిసిందట. ఇంకా ఆ డేటా అనేది రిట్రీవ్ అయిపోయింది, ఇక మనం తప్పించుకోవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి భావించారేమో తెలియదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎప్పుడైతే చేరిందో డేటా రికవర్ అయిపోయింది అని చెప్పేసి అప్పుడు వీళ్ళు వచ్చి సరెండర్ అయ్యారు. సో ఇప్పుడు ఇది ఇంతటితోనే ఆగుతుందా, ఇంకా ఎంతమంది మెడగ చుట్టుకోబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఇక దానికి తగినట్టుగా ఏదైతే హెవియస్ కార్పస్ పిటిషన్ వేశారో అతని తల్లి విజయలక్ష్మి, దానికి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది కోర్టు. సో అదేం జరగబోతుంది అనేది ఒకటి. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి తను సిబిఐ విచారణ మాత్రమే కావాలి, ఇక్కడ రాష్ట్ర పోలీసులు ఈ సిట్టులు అంటే నాకు నమ్మకం లేదు అని చెప్పేసి తన యొక్క వర్షన్. తప్పు లేదు, వాళ్ళ యొక్క అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. అంటే పారదర్శకంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వస్తుందా రాదా అనేది, లేకపోతే ఈ కేసు ఇక ఏం జరుగుతుంది అనేది మాత్రం, అంటే అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. డైల్యూట్ అయిపోయిందని మరి కొంతమంది అంటున్నారు, లేదు ఖచ్చితంగా తేలాల్సిందని అంటున్నారు, లేదు వైసీపీ కూడా దీనికి ఇక లేదు ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే, మనకి ఎందుకు లేవు ఇలాంటి వరకు అని చెప్పేసి ఒక వాళ్ళు కూడా
కొత్త కొత్త వర్షన్స్, కొత్త కొత్త ఇష్యూస్ తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ఆ స్టాండ్కి వెళ్ళిపోయారా? ఇలా అనేక రకాలైన అనుమానాలకైతే తావిచ్చేలాగా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సిఐ నాగరాజు పరిస్థితి ఏమిటి? నిన్న అంబటి రాంబాబు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. సిఐ నాగరాజు కాదు అసలు ఏమి, సిఐ నాగరాజుతో పెద్దగా ఏం లేదు, వీళ్ళ అవకాశం వచ్చినప్పుడు సిఐ నాగరాజే అంటారు. లేదనుకో సిఐ నాగరాజు కాదు, వెనకాల కమిషనర్ రాజశేఖర్ బాబుదే, ఆయనదే ప్రమేయం, లేకపోతే ఆయనదే బాధ్యత, మొత్తం సర్వం అంతా ఆ వెనకాల ఆయనే ఉండి నడిపించారు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ సిఐ నాగరాజు, ఈ కానిస్టేబుల్ వీళ్ళు కాదు కదా. లేకపోతే సాయికృష్ణ అంటే ప్రేమ కాదు, ఒక మంచి ఆయుధంలాగా కమిషనర్ రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయడానికి ఉపయోగపడుతుంది సాయికృష్ణ ఎపిసోడ్. సో వీళ్ళకి అవకాశం దొరికేసింది. దాని గురించి ఇక సాయికృష్ణని అడ్డం పెట్టేసి రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలి అనే పథకంలో భాగంగానే ఈ రకంగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలుసు కదా, ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారి ఆయన పర్యవేక్షణలోనే ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎక్కడ కుక్కటి వీళ్లతో సహా ప్రతి ఒక్కటి బయటకు తీసుకొచ్చింది ఆయన. సో అంత డీప్గా ఆ రకంగా బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేట్ చేయటువంటి ఆషమాషి వ్యవహారం కాదు. చివరికి ఈడీకి కూడా చాలా ఈజీ అయిపోయింది ఇంకా చేసిన నివేదికను వాళ్ళకి ఇస్తే. సో అందు గురించి వీ హ్యావ్ టు టార్గెట్ దట్ రాజశేఖర్ బాబు అనే అంశంలోనే వైసీపీ వెళ్ళింది అనే దానికి ప్రత్యక్ష తార్కాణంగానే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా, కమిషనరే అని. సో ఆ రకంగా ఉంది పరిస్థితి. మరి ఇటువంటివి ఇన్ని ఎపిసోడ్లు ఉంటే అసలు నిజంగా అక్కడ బాధితులుగా ఉన్న సాయికృష్ణ కుటుంబీకులకి న్యాయం జరగాలనే పోరాడమా, లేదు రాజశేఖర్ బాబు ఆయన కమిషనర్ గారిని టార్గెట్ చేయటం కోసం మనం ఏదో రాజకీయంగా లేకపోతే ఈ అక్రమాల నుంచి బయటపడటం కోసం చేస్తున్న పన్నాగమా, దేని గురించి చేస్తున్నారు? చిత్తశుద్ధి ఉందా దేంట్లో అయినా సరే? ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉన్నట్లయితే ఆ కుటుంబీకులకి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి అనాలి. లేకపోతే డైల్యూట్ అయిపోయేలాగా తేపక ఒక డెసిషన్ మార్చుకొని అలా ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇట్లాగే ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికంటే అసలు ఇండికేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? రౌడీ షీటర్లకు కొమ్ము గాయాలనుకుంటున్నారా? ఏ రకంగా ఏం ఉద్దేశం ఇద్దాం అనుకుంటున్నారు సమాజానికి అనేది కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడు చాలామంది కృష్ణలంకలోని వాసులు అక్కడ ఎలా అభిప్రాయపడుతున్నారంటే, ఈ సాయికృష్ణ వలన మేము చాలా ఇబ్బందులు పడ్డాము, మహిళలు రోడ్డు మీదకి రావాలి అంటే చాలా కష్టంగా ఉంది, ఏ సమయంలో ఏం చేస్తారో కూడా తెలీదు అనే ఒక సైడ్ వర్షం ఉంది. మరి అటువంటప్పుడు కానీ అది ఎక్కడా కూడా ప్రొజెక్ట్ చేయలేదు కదా పెద్దగా. యాక్చువల్గా ప్రభుత్వం కనుక గట్టిగా వాడేయాలనుకుంటే అట్లాంటి అంశాలన్నీ తెరపై తీసుకొచ్చేసి ఎండగట్టేసేయచ్చు. ఎట్లాంటి ఆయన కోసం అల్లరి చేస్తున్నారు అది ఇది గట్టిగా మాట్లాడితే మళ్ళీ సెన్సిటివ్ మ్యాటర్, పోనీ వ్యక్తి ఉన్నాడో పోయాడో తెలీదు, అటువంటివి ఎందుకులేని కొంచెం బాధ్యతగా వ్యవహరించింది, రెచ్చగొట్టేలాగా వ్యవహరించాల. ఇది గమనించాలి. ఆయన ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఎవరు కూడా ఈ కేసు విషయంలో రెచ్చగొట్టేలాగా మేవడేమన్నా పెద్ద ఇదే ఏంటి రౌడీజం చేసి వాళ్ళని వేధించడానికి అనే స్టేట్మెంట్ కూడా ఏ ఒక్కరు మాట్లాడాల ప్రభుత్వం తరపు నుంచి. సో అతని ప్రొఫైల్ అయితే రౌడీ షీటరు, కానీ అతను అలా ఆ రకంగా ఇచ్చేయడం అనేది మాత్రం ఖండించాల్సిన అంశం అని చెప్పేసి అన్నాను. మనం ఆల్రెడీ గతంలో కూడా వీడియో చేసాం. అదేంటి అంటే తన మేనమామ ఇంటికి వెళ్ళి ఈ ముగ్గురు కలిశారు అని చెప్పేసి అని. ఆ ముగ్గురు కలిశారంటే ఎప్పుడది మే 29వ తేదీన అప్పుడు కలిశారు అని అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినంత కూడా అప్పుడే వాళ్ళకి చేరవేశారు. అంటే రాజీ చేసుకునే ప్రయత్నం కోసమే వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు బాబు ఇలా జరిగింది కాబట్టి రాజీ అనేది కదా. సో అటువంటి రాజీ అనేది దాని తర్వాత ఇక్కడ ఎపిసోడ్లో ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లలోకి వచ్చేసి, ఇదిగో మేనల్లుడిని ఇలా చేశారు, అది ఇలా చేశారని చెప్పేసి ఆయన తన తల్లి ఏమో ఇక అప్పుడు ఆ రకంగా కనీసం నాకు బూడిదన్నా ఇవ్వండి అని అంటున్నారంటే వాళ్ళకి ముందే తెలుసు ఏం చేశారనేది. కాకపోతే ఆ తదుపరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చూస్తే దాన్ని కొంచెం ఏదో రాజకీయ పరంగా రాజకీయ పార్టీలో వచ్చేసరికి ఆ నాయకులు వీళ్ళందరూ ఒక్కొక్క వర్షన్ మాట్లాడేసరికి మొత్తం తిరణాలు చేశారు. అలాంటి కేసు అక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది అంటే చివరికి ఇప్పుడు వీళ్ళు లొంగిపోయారు, సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ అయిందని చెప్పేసి మరి సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీస్ అధికారులు కూడా లొంగిపోయారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? వాళ్ళు నోరు తెరిచినా తిరగపోయినా పర్వాలేదా? మరి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎటువంటి శిక్షలు పడబోతున్నాయి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? సిఐ నాగరాజుకి ఏమైనా శిక్ష పడాలనుకుంటున్నారా, లేకపోతే శిక్ష తప్పి ఉండాలి అని కోరుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఎటువంటి అధికారి అనేది కృష్ణలంక వాసులే చెబుతున్నారు కాబట్టి. మరి మీరేం కోరుకుంటున్నారు ఆయన గురించి అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.